అయ్యో నాన్న ఆగండి, మీకు పిచ్చి పట్టిందా? ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో యొక్క పాత చెత్త కారును చెత్తబుట్ట నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది పూర్తిగా పారైపోయింది. అరే అమ్మా, ముందు నా మాట విను. ఈ రోజు రొనాల్డో నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. అతని 20 సంవత్సరాల పాత అదృష్ట కారును నేను కనుగొంటే నాకు $10,000 బహుమతి ఇస్తానని చెప్పాడు. అందుకే ఈ రోజు దీన్ని పూర్తిగా శుభ్రం చేసి కొత్తదిలా మార్చేస్తాను. నాన్న, ఇది నిజంగా అద్భుతమైన విషయం. అయితే త్వరగా దీన్ని శుభ్రం చేద్దాం. కానీ నాన్న, ఈ కారు చాలా మురికిగా ఉంది. దీన్ని శుభ్రం చేయడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. దయచేసి మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే తిరిగి పెట్టేయండి. లేదమ్మా, నేను ఈ ఛాలెంజ్ ను ఎలాగైనా గెలుస్తాను. ఎందుకంటే మనకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం. నీ అమ్మమ్మకు వీలైనంత త్వరగా చికిత్స చేయించాలి. కానీ నాన్న, ఇంత కష్టపడితే ఏమీ ప్రయోజనం? మనకు ఎవరూ సపోర్ట్ చేయరు. మనం పేద కుటుంబానికి చెందిన వాళ్ళమని మాత్రమే. మనం కూడా ధనిక కుటుంబంలో పుట్టి ఉంటే అందరూ మనకు సపోర్ట్ చేసేవారు. అరే నా బంగారు తల్లి, బాధపడకు. ఈ ప్రపంచంలో ఇంకా మంచి మనుషులు ఉన్నారు. వాళ్ళు మనలాంటి కష్టపడే వారిని సపోర్ట్ చేస్తారు. నువ్వు చూడు, మంచి మనుషులు తప్పకుండా వీడియోకు లైక్ చేస్తారు, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగే కామెంట్ లో తమ ప్రియమైన నాన్న దీర్ఘాయుషు కోసం ఒక ఎర్ర గుండె పెడతారు. చూడమ్మా, 2 రోజుల కఠిన శ్రమ తర్వాత రొనాల్డో పాత కారు ఇప్పుడు దాదాపు కొత్తదిలా కనిపిస్తోంది.